సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో తాజాగా ప్రశాంత్ కిషోర్ ప్రకటన మళ్ళీ చాలా పెద్ద చర్చ. ప్రశాంత్ కిషోర్ చెప్పాడు టీడీపీ గెలుస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అని. ప్రశాంత్ కిషోర్ ఎలా చెప్తున్నాడు? ప్రశాంత్ కిషోర్ ఏ పార్టీ కోసం పనిచేస్తున్నాడా? ప్రశాంత్ కిషోర్ సర్వే ఏజెన్సీస్లో ఏమైనా పెట్టుకున్నాడా? దేన్ని బేస్ చేసుకొని ప్రశాంత్ కిషోర్ చెప్తున్నాడు? ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు రాలేదు, ఉద్యోగాలు రాలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అనేది ప్రశాంత్ కిషోర్ గారు చేస్తున్న ప్రెడిక్షన్. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు రాలేదు, ఉద్యోగాలు రాలేదు, ఇంకేదో రాలేదు అనేది దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నారు? తెలుగుదేశం పార్టీ మీడియా చదువుతున్నారా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీస్ దగ్గర నుంచి ఆయన దగ్గర ఏమైనా లెక్కలు ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఒక ప్రైవేట్ సెక్టర్లో ఒక ఉద్యోగం వచ్చింది అంటే పీఎఫ్ ఖాతాల ద్వారా తెలిసిపోతుంది ఎక్కడ ఎన్ని ఉద్యోగాలు కొత్తగా వచ్చాయి అనేది. ఆ పీఎఫ్ ఖాతాల డేటా ఏమైనా ప్రశాంత్ కిషోర్ దగ్గర ఉందా? కంపెనీలు ఎన్ని వచ్చాయి అనే దానికి సంబంధించి, ఎన్ని రాలేదనే దానికి సంబంధించిన డేటా ఏమైనా ఉందా? లేకపోతే ప్రభుత్వ పరంగా ఇచ్చిన ఉద్యోగాలు అనే దానికి సంబంధించిన డేటా ఏమైనా ఉందా? ఆ కంపారిజన్ ఏమైనా చెప్తున్నారా? ఇది ఇలా పక్కన పెడితే, సరే అభివృద్ధి దీనికి సంబంధించిన మాటలను పక్కన పెడితే, సంక్షేమం చేస్తున్నారు, కేవలం డబ్బులు పంచుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారు అనేది ప్రశాంత్ కిషోర్ అంచనా అయితే, సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు డబ్బులు పంచుతున్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే సంవత్సరానికి 125,000 కోట్ల రూపాయలు డబ్బులు పంచుతారని చెప్తున్న తెలుగుదేశం పార్టీ ఎలా గెలుస్తుంది? సో ఈ లాజిక్, ఇలా చాలా లాజిక్స్ ఉన్నాయి. ఆయన దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నారు అనేది. ఇప్పుడు కొత్తగా బయట జరుగుతున్న చర్చ ఏంటంటే, ప్రశాంత్ కిషోర్ ఎలక్షన్ స్ట్రాటజీస్ మానేశారు కాబట్టి ఇంకా ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇటువంటి ఒక హిడెన్గా చేస్తూ ఇటువంటి ఒక స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఆయన స్టాలిన్ కోసం పనిచేశారు, ఇలాంటి స్టేట్మెంట్ ఇలా పార్టీ గెలుస్తుందని ఓడిపోతుందని. జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేశారు. ఇన్ఫాక్ట్ ఆంధ్రప్రదేశ్లో ముందే గెలుస్తుందనే స్టేట్మెంట్, పొలిటికల్ స్టేట్మెంట్ ఎక్కడ ఇవ్వాలి, ఆయన పైన చేసుకుంటూ పోయారు. మమతా బెనర్జీ గెలుస్తుందనే స్టేట్మెంట్ ఇవ్వాలి, నరేంద్ర మోడీ గెలుస్తుందనే స్టేట్మెంట్ ఇవ్వాలి. ఒక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాత్రం ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారని పదే స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తున్నారు? ఈ స్టేట్మెంట్స్ ఇవ్వడం వెనక ఏముంది? ఈ ఇష్యూస్ పైన ఈరోజు మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. ఏంటి ప్రశాంత్ కిషోర్ గారి కామెంట్స్ పైన మీ ఇమీడియట్ రెస్పాన్స్? ఇప్పుడు ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక చెట్టుకి పంట ఎండిపోయిన తర్వాత వచ్చిన కుక్కమూతి పిందెలు ఒక 3 ఉన్నాయి అనుకోండి. 3 కుక్కమూతి పిందెల్లో ఒకడు ఒక మాట వినకుండా ఈడు వదిలేసిన వాడి దగ్గర పని చేస్తున్నాడు అనుకోండి. ఇంకొక ఇద్దరు వీళ్ళకి ఎగనిస్ట్గా పనిచేస్తారు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఇద్దరిని పరిరక్షించుకోవడానికి, అందులో ఒకడైతే ఎందుకు పనికిరానోడు, ఆ ఎందుకు పనికిరానోడిని పరిరక్షించుకునే నేపథ్యంలో ఇంకో పనికొచ్చినోడితో నిజంగా ప్రాపర్గా పనిచేస్తున్నాడు చెడగొట్టే కార్యక్రమానికి తెరలేపినోడు అంటే ప్రశాంత్ కిషోర్. మీకు లాజిక్ చెప్తా. 3 బై ప్రోడక్ట్స్ వచ్చాయి. అలా అప్పుడు అన్నా హజారే నుంచి వచ్చిన 3 ప్రోడక్ట్స్ లాగా, ఒకటి కేజ్రీవాల్, ఇంకో కిరణ్ బేడి, 3 రామ్దేవ్ బాబా. దీస్ ఆర్ ఆల్ ప్లాంటెడ్ క్రీచర్స్ బై రెస్పెక్ట్ టు బీజేపీ. ఇవాళ ఎప్పుడైతే కేజ్రీవాల్ బీజేపీకే ఏకుమేకే పరిస్థితిలో కేజ్రీవాల్ మీద బీజేపీ చేస్తున్న దాష్టికం వెసస్ ఇవాళ ఇదే ప్రశాంత్ కిషోర్ ఈ దగ్గర నుంచి వచ్చిన 3 బై ప్రోడక్ట్లలో ఒకడు రుచేంద్ర సింగ్, ఆయన కూడా అక్కడ వైఎస్ఆర్సీపీకి పనిచేస్తున్నాడు. ఇంకో అతను ఈ సునీల్ కనుగోలు కాంగ్రెస్కి పనిచేస్తున్నాడు. మూడవడు ఈ రాబిన్ శర్మ. వీడే ఎందుకు పనికిరాని వాడు. వీడిని పరిరక్షించే నేపథ్యంలో సునీల్ కనుగోలు ఇండైరెక్ట్గా కాంగ్రెస్ నేపథ్యంతో అలైన్ చేసుకుని కూర్చున్నాడు. ఈ రుచేంద్ర సింగ్ అన్నతను ఇతన్ని స్ట్రాటజీస్ అనండో లేకపోతే ఏదన్నా గ్రౌండ్ వర్క్ పనిచేస్తున్న ఒక పార్టీకి అలానే ఉన్నాడు. ఇవాళ ఎవరెవరు అతీతం కాదు కదా, ఎవరు మట్టుగాడు ఒక్కొక్కరిని నెత్తికేసుకుని కూర్చున్నారు కదా ప్రజాస్వామ్య ద్రోహుల్ని. నేను ఎవడైనా నాకు మొహమాటం లేదు దీంట్లో. వీళ్ళు నిజమైన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వాళ్ళు కాదు, నిజంగా పుట్టేట ముంచిన వాళ్ళు. వీళ్ళని ఏ పార్టీ పెట్టుకున్నా నో ఎక్స్క్యూజెస్. వీళ్ళు ఇవాళ ఏంటంటే తెన్నింటి వాసాలు లెక్కెట్టే బ్యాచ్ కింద వీళ్ళు అభివర్ణించండి. అంటే వీడికి రేపొద్దున వీడికి నీతి జాతి ఏముండదు. రేపొద్దున ఇంకొక పార్టీతో చూడండి, నేను దాకా బీజేపీ చేసి కాంగ్రెస్ వాళ్ళు తీసుకెళ్తానంటే రెడీ అయిపోయింది. అదే చెప్తున్నాడు, వ్యాపారస్తుడికి ప్రాఫిట్ మాడ్యులేషన్ ఉంటుంది, కానీ నిజమైన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉండదు. ఒక ప్రోడక్ట్ ని సేల్ చేయడానికి ఏదైనా చేయొచ్చు. ఆ ప్రోడక్ట్ ని సేల్ చేసే మ్యాజిక్ ప్రక్రియలకి ఒడిగట్టిన వాడు ఇవాళ ఏం చేస్తాడు, ఆ మ్యాజిక్ మానేశాడు. ఎందుకంటే దొరికిపోయాడు మార్కెట్లో, ఇంకా ప్రోడక్ట్కి వ్యాలిడిటీ లేదు. అప్పుడు ఏంటి, ఈ బై ప్రొడక్ట్స్తో ప్రోడక్ట్ వ్యాలిడిటీ క్రియేట్ చేయడానికి చూస్తున్నాడు. అందులో ఒకడు పనికిరాని వాడు, ఇంకోడు యావరేజ్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే బీజేపీ పార్టీ కన్సిడరేషన్స్ తో కొసరు వదులుతున్న రాష్ట్రాలను గెలిపిస్తున్నాడు సునీల్ కనుగోలు. మీకు అర్థమవుతుందా? ప్రభుత్వ పూర్తి వ్యతిరేకత, అది కాంగ్రెస్ గెలిచే సర్కమాస్టెన్సెస్ ని సునీల్ కనుగోలు తన పాకెట్లో వేసుకున్నాడు. ఎక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, కర్ణాటక. తదనంతరం ఒక ఆబ్లిగేషన్ గా తెలంగాణకి నెత్తుకొచ్చాడు. జస్ట్ 3 నెలల మ్యాజిక్. ఇప్పుడు అదే మ్యాజిక్ ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ప్రదర్శించడానికి ప్రశాంత్ కిషోర్ అండ్ మిగిలిన వాళ్ళు ఇద్దరు కలిపి చేస్తున్న ఒక స్ట్రాటజీ. ఎందుకంటే ఈ పకోడీ గారిని పరిరక్షించాలి కాబట్టి, ఈ రాబిన్ సింగ్ గారిని. ఇక్కడ మీరు ఇది గమనిస్తే వీళ్ళు ఏంటంటే వీళ్ళు చేస్తే రైట్, అది
ఈ తెలుగుదేశం అండ్ భోగోని ఛానల్లో ఒక స్ట్రాటజీ. అవతలోడు ఏం చేసినా తప్పు. మీకు అర్థమవుతుందా? ఈ అవతలోళ్ళు ఏం చేసింది తప్పు అన్న దగ్గర మీకు ఒక చిన్న కంపారిజన్ ఇస్తా. దగ్గర 40 నుంచి 50 కోట్ల దగ్గర సంక్షేమాన్ని అని ఒక ఫిక్స్డ్ ఫిగర్ ఉంది ఏది తెలుగుదేశం గవర్నమెంట్లో. వెసెస్ ఈ గవర్నమెంట్లో 70,000 కోట్ల పైచీలకు సంక్షేమం ఉంది. ఈ రెండు కంపేర్ చేద్దాం. దానికి లెక్క పత్రం ఉండదు. ఈ 70,000 కోట్లకి అనా పైసలతో లెక్క ఉంది. యు గాట్ ఇట్? ఇప్పుడు ఎప్పుడైతే ఒక ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ చేస్తున్న దగ్గర అకౌంటబిలిటీ అన్న దగ్గర ఇప్పుడు ఈజ్ ఎ కస్టోడియన్, విల్ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్, చీఫ్ మినిస్టర్ ఈజ్ నథింగ్ బట్ ఎ కస్టోడియన్. వీడేం చెప్పాడు ఇప్పుడు? ఈజ్ ఎ ప్రొవైడర్. ఏం ప్రొవైడ్ చేయాలి ప్రభుత్వ అధినేత? ప్రజల అవసరాలు. ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయి? విద్య, వైద్య, ఆరోగ్యం. వీటి మీద కదా అతను ఫోకస్ చేసింది. ఇది ఈ 70 సంవత్సరాల స్వతంత్రంలో మేము ఎందుకు చేయలేపాం అన్నది వీడి బాధ. అసలు ప్రైమరీగా పాయింట్ ఏంటంటే పనిచేస్తున్నారు అనే ఓడ్. అవునండి, ఇదే పంచడం అన్న దానికి వాడికి ఇప్పుడు ఈ మూడే కదా లాజిక్లు. ఇప్పుడు అతను చేస్తుంది ఏంటి? సంక్షేమంలో పెన్షన్ ఇస్తున్నాడు. ఎవరికి? ఒక 64-65 లక్షల మంది. దెర్ ఆల్ అబౌవ్ 60+ ఇయర్స్ వాళ్ళు. అందరూ కలిపి వాళ్ళు ఒంటరి మహిళలు, వికలాంగులు అందరూ కలిపి 65 లక్షలు. అంటే ఇన్ నీడ్ ఆఫ్, అంటే సమాజంలో ఇన్ నీడ్ ఆఫ్ అన్న వాళ్ళకి ప్రభుత్వం రెస్క్యూకి వెళ్ళడం. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? రెండోది 31 లక్షల దగ్గర ప్రజలకి సెంటున్నర భూమి ఇచ్చారు. దే ఆర్ ఇన్ నీడ్ ఆఫ్. ఇప్పుడు దేశంలో ఏమన్నా మోడీ గవర్నమెంట్ కానీ లేకపోతే ముందు కాంగ్రెస్ కానీ రోటీ కపడా ఓర్ మకాన్ అని కాంగ్రెస్ అనుకోండి, లేకపోతే ఇక్కడ లేని వాళ్ళకి ఇల్లు కడతాం, టిడికో ఇల్లు బొడుకో ఇల్లు అని చెప్తున్న నినాదాలన్నీ కేంద్ర ప్రభుత్వమే కదా. డెవలప్మెంట్ కదా. ఒక ఫ్యామిలీలో ఇల్లు కట్టుకోవడం డెవలప్మెంటే కదా. ఎంతమందికి ఉపాధి వస్తుంది సార్? ఇప్పుడు ఒక ఇటుకలు పట్టి వాడికి పని, ఓ సిమెంట్ వాడికి పని, నెక్స్ట్ ఇసుక తీసుకొచ్చేవాడికి పని, తర్వాత కూలి పనులు చేసుకున్న వాళ్ళకి పని, మేస్త్రులు, వీళ్ళంతా ఒక వ్యవస్థను పరిరక్షిస్తున్నట్టే కదా ప్రభుత్వ పరంగా. సో ఒక వ్యవస్థని ఒక సైకిల్లో పెట్టి సైకిల్ చక్రం తిరిగే పరిస్థితికి ఎప్పుడైతే ఒక ప్రభుత్వం చేస్తూ ఉంటుందో, సైకిల్ చక్రం తిప్పకుండా తిరుగుతోందన్న భ్రమలో ఎన్నాళ్ళు బట్టి మనం ఉంచిన వాళ్ళకి ఈ కంపారిజన్ ఎవరైనా జస్టిఫై చేయగలరా? ఇప్పుడు వ్యవస్థలో ఇతను ఇస్తున్న ఏ డబ్బులైనా మీరు చెప్పండి. ఉదాహరణకి సంక్షేమం రూపంలో ఇస్తుంది. వీళ్ళు ఏం చెప్తున్నారు? అమ్మ ఒడి అనగానే నాన్న బుడ్డి అంటున్నారు. ఇక్కడ వీళ్ళు గమనించవలసిన విషయం ఏంటంటే, నాన్న బుడ్డి అన్నది వ్యవస్థను నడిపిస్తుంది వాళ్ళ గవర్నమెంట్, నాట్ ప్రైవేట్ ఏజెన్సీస్. ఇప్పుడు మనకు హైదరాబాద్లో ఉన్న లిక్కర్ షాపులన్నీ ఆక్షన్లో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. అందులో ప్రాఫిట్ మాడ్యూల్ ఉంటుంది. ఇవాళ ప్రాఫిట్ అన్నది ఏది ఉన్నా సరే అది గవర్నమెంట్ ఖజానాకి వస్తుంది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పెద్ద మనిషిగా సంపద సృష్టిస్తానంటున్నాడు, కానీ రాష్ట్ర ఖజానాకి ఆదాయ వనరు సృష్టించేంత నేపథ్యం ఒక లిక్కర్ వ్యవస్థగా చేస్తుంది వాళ్ళ గవర్నమెంట్. యు గాట్ మై పాయింట్? ఎప్పుడైతే వ్యవస్థ రెవెన్యూ వస్తుందో ఇది సంక్షేమానికి వినియోగిస్తుంది ఈ ప్రభుత్వం. అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏం చేయట్లేదు. మీరు జాగ్రత్త లాజిక్ వినండి. ఇందులో ఇప్పుడు ఏ ప్రభుత్వ ఆదాయ వనరు కింద చూపిస్తుంది ఏదైతే ఉందో అవి ఎక్సెస్ రెవెన్యూ ఆల్రెడీ ఈ ప్రభుత్వం జనరేట్ చేసింది, దీన్ని సంక్షేమానికి వినియోగిస్తుంది. అందుకనే మీకు కంపారిటివ్గా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒక వేరియేషన్ 25,000 crores ఎక్సెస్ రెవెన్యూ వస్తూ దాన్ని సంక్షేమం చేస్తుంది. ఈ కంపారిజన్ అదే కదా. దగ్గర 40-50 లక్షల 40-50 కోట్లు ఖర్చు పెట్టే ఈ ప్రభుత్వానికి 70 కోట్లు ఖర్చు పెడుతున్న ఈ ప్రభుత్వ వ్యత్యాసం ఆదాయ వనరు ఒక మార్గంలో తీసుకురావడానికి. అంటే పెట్రోలియం ప్రోడక్ట్స్ పెరిగి ఉన్నాయి, ఉన్నవాడే కదా పెట్రోల్ వాహనాలు వినియోగించేవాడు, లేకపోతే అబౌవ్ మిడిల్ క్లాస్ వాడు. ఈ ఎక్సెస్ రెవెన్యూ అంతా ఈ విధంగా జనరేట్ అవుతుంది. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అదే చెప్తున్నాను, అబద్ధాలు జాగ్రత్తగా వినాలి. అందుకనే ఇక్కడ లాజిక్ ఎప్పుడైతే మిస్ అవుతున్నారో వాళ్ళు, దీనికి ఇంప్రూవ్డ్ వెర్షన్ ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. యాజ్ సూన్ యాజ్ ఈ స్టెప్డ్ ఇంటు ద షూస్ యాజ్ చీఫ్ మినిస్టర్, సేమ్ గతంలో యనమల రామకృష్ణుడు మాట ఏంటి? ₹1 లేదు ఖజానాలో 100 కోట్లోనే ఎలా పరిపాలిస్తారో చూద్దామని ఛాలెంజ్ చేశారు. సేమ్ కేసీఆర్ కూడా ఇక్కడ ఖజానా గుళ్ళు అని చెప్పి ప్రభుత్వం స్టార్ట్ అయింది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మాట విన్నారు ఒక ఇంటర్వ్యూలో, జ్ఞాపకం ఉందా? ఆదాయ వనరులు ఎలా రాష్ట్రానికి వస్తాయో ఒక అగ్రిగేట్ను 1,000-2,000 crores నేను ఎన్హాన్స్ చేసుకోగలిగితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో జిఎస్టీలు ట్యాక్సులు సక్రమంగా వచ్చే మార్గాన్ని ఎంచుకోగలిగితే డెఫినెట్గా ఐ మీట్ దిస్ 6 out of 6 అన్నాడు. సో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అతను ఏదైతే ఒక విజువలైజేషన్తో ఇస్తున్నాడో వాగ్దానాలు వాటిని ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళ దగ్గర ట్రాక్ ఉంది. యు గాట్ మై పాయింట్? ఇప్పుడు ఈ సునీల్ గన్గోల్ అనండి ట్రాక్ క్రియేట్ చేశాడు ఇక్కడ, గతంలో ప్రశాంత్ కిషోర్ అనండి వాడు ట్రాక్ క్రియేట్ చేశాడు. బట్ ఇవాళ వీళ్ళిద్దరూ ట్రాక్ నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఈ ట్రాక్ అనుగుణంగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వం ఏది గవర్నమెంట్ స్థాపన తర్వాత
లాజికల్ థింకింగ్. నాకు ఈ ప్రభుత్వం నేను సంక్షేమాలు ప్రామిస్ చేశాను వచ్చినప్పుడు, నేను ఏదైతే ప్రామిస్ చేశానో దాన్ని ఫుల్ఫిల్ చేయాలి అంటే నేను రాష్ట్ర ఖజానాన్ని ఎలా పెంచుకోవాలన్న దగ్గర వీళ్ళిద్దరి దగ్గర బ్రహ్మాండమైన స్ట్రాటజీ ఉన్నాయి. ఎదర్ యూ టేక్ ఇట్ యాజ్ రేవంత్ రెడ్డి నౌ అండ్ అక్కడ జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ ఏంటంటే వీళ్ళకి 5 years ప్రూవెన్ ట్రాక్ రికార్డ్. 5 ఏళ్ళు నిరంతరం ఆయన ఇస్తానని నవరత్నాలు ఇచ్చి చూపించారు. ప్రశాంత్ కిషోర్ మన 2 అకాడమిక్ వెళ్ళేమో. ప్రశాంత్ కిషోర్ పాయింట్లో నాకు అర్థం కాని ఏంటంటే ప్రసాద్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ మేనిఫెస్టో చూపించి ఓట్లు అడుగుతున్నారో ఆ మేనిఫెస్టోనే స్ట్రాటజీగా ప్రశాంత్ కిషోర్ ప్రజల దగ్గర తీసుకెళ్ళాడు. అవును, 19లో అంతే కదా. ఆ మేనిఫెస్టోనే వెపన్ కదా, దాంతో ఎలక్షన్కి వెళ్ళారు కదా. అవును, ఇప్పుడు ఆ మేనిఫెస్టోనే అమలు చేసినా నేను ఓట్లు అడుగుతున్నారు. ఆ రోజు ప్రశాంత్ కిషోర్ అక్కడ ఉన్నప్పుడు ఈ మేనిఫెస్టో ఎలా మంచిదైంది, ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మేనిఫెస్టో కాదు కాబట్టి నేను ఇక్కడ మీకు లాజిక్ అండి, సింపుల్ లాజిక్ చెప్తా. లిక్కర్ రేట్లు పెరుగున్నాయి, ఒప్పుకుంటారా మీరు? లిక్కర్ రేట్లు పెరుగున్నందువల్ల 75 కోట్ల సంక్షేమం జరుగుతుంది అగ్రిగేట్. లిక్కర్ రేట్లు తగ్గిస్తామన్న దగ్గర సంక్షేమానికి మార్గం లేదు. ఈ లాజికల్ థింకింగ్కి అప్పుడు ఏం చేయాలి? అది తప్పని చూపించాలి. పేపర్లు ఆల్రెడీ సహకరిస్తున్నాయి, న్యూస్ ఛానల్ సహకరిస్తున్నాయి. ఇది ఎవడైతే ఎవడ ఆధ్యంలో ఇది వచ్చిందో వాడితోనే తప్పని చెప్పి దాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు వినండి, గతంలో 45 నుంచి 50 వేల కోట్ల సంక్షేమం చేసిన ఒక ప్రభుత్వం అనుకుంటే ఈ ప్రభుత్వం కన్సిస్టెంట్గా 70,000 కోట్ల పైచీలుగా సంక్షేమం చేసుకుంటూ వస్తుంది. ద వేరియేషన్ ఇస్ 20,000-25,000 crores. అది ఓకే, అది మీరు చెప్పారు ఎలా జనరేట్ చేస్తున్నారో చెప్పారు కదా. ఇప్పుడు జనరేషన్ తప్పని చెప్పాలి. ఎందుకు? వీళ్ళు ఏం చెప్పారు? రాగానే లెక్కర్ రేట్లు నాణ్యమైన లెక్కర్ ఇస్తా ఉంటున్నారు. ఓకే ఓకే, లెక్కర్ రేట్లు తగ్గిస్తామంటే ఇప్పుడు ప్రభుత్వం, ఇప్పుడు మనం దాన్ని ఏమంటారు, లిక్కర్ బాండ్స్ తీసుకొచ్చాం. ఏది? బ్రెవరేజ్ కార్పొరేషన్. బ్రెవరేజ్ కార్పొరేషన్ త్రూగా తీసుకొచ్చిన అప్పు మనం ఒక స్టిపులేటివ్ టైంలో ఆదాయం మనం సంపాదించి తిరిగి తీర్చేస్తాం అన్నది భరోసా. బట్ యాజ్ సూన్ యాజ్ ఈ పాలసీ కదా, అది ఇప్పుడు లిక్కర్ పాలసీ చూడండి, కేజ్రీవాల్ అడాప్ట్ చేశాడు, అది నచ్చక జైల్లో తెప్పలో పడుతున్నాడు. ఇప్పుడు ఇదే లిక్కర్ పాలసీ ఇది కాదంటాడు, ప్రభుత్వం చేయదు. ఇంకా మళ్ళీ యాక్షన్, బార్లు, చెత్త చెదారం ఇస్తాడు. మీరు ఆంధ్రప్రదేశ్లో తిరగండి, అక్కడ లోకల్ ఇది తప్ప ఏ సందులో కొట్టుందో కొడుతుంది. నేను తిరిగి వచ్చాను ఆలగడ్డ, కర్నూలు, పిచ్చి లేచిపోయింది. నాకు షాపే కనపడలే, ఎక్కడ ఎత్తుకుదాం రోడ్డు మీద అంటే. వైన్ షాప్ ఎత్తుకెళ్ళి తప్పే ఉంది. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? నేను డెవలప్మెంట్ మాడ్యూల్లో నేను లిక్కర్ షాపులు కూడా ఎత్తుకుదామని తిరిగాను. నిజంగా నాకైతే డబ్బులు తీసుకుంటారా ఈ ఫోన్ పేలో అంటున్నారు ఇవన్నీ. అదనే కాదు, ఇన్ జనరల్ గా కూడా వాట్ ఇస్ ద అవుట్కమ్. నేను మొత్తం గ్రౌండ్ తిరిగి వచ్చాను, ఆలగడ్డ ప్రతి సంక్షేమాన్ని అడ్రస్ చేసి వచ్చాను. అది పక్కదారి పడుతుంది మన చర్చ. ఒక్క నిమిషం. సో ఇవాళ నేను ఒక లోకల్ నాన్ లోకల్ ఉండే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకున్న ఐడెంటిటీకి దిగి లిక్కర్ షాప్ ఎక్కడ ఉంది సార్ అని అడిగితే ఫస్ట్ నా పరువు పోయినట్టే కదా. దీన్ని ఒక విధంగా చెప్పాలంటే. రెండోది, చుట్టుపక్కల ఏటీఎంలు ఎక్కడ లేవు. ఆ సందులో ఉన్న దగ్గర ట్యాక్స్ రేట్లకి ఆ జేబులో డబ్బులు పెట్టుకుంటారు కానీ అక్కడికి వెళ్ళలేడు. జస్ట్ లైక్ రేమండ్ షోరూమ్ లాగా వెళ్ళినోడు కోడిపేటలో దొరుకుతున్నాడు. 10 రూపాయలు వస్తూ 100 రూపాయలు కొనుక్కొని వస్తున్నాడు. అవునట్రా కాదంటారు? ఇప్పుడు మీరు షర్ట్ వేసారు, నేను షర్ట్ వేసాను సార్. ఉదాహరణకి మీది రేమండ్స్ షర్ట్, ఎంతమంది తెలుస్తుంది రేమండ్స్ అని? నాది చంద్ర బ్రదర్స్ షర్ట్, ఎంతమంది తెలుస్తుంది నేను చంద్ర బ్రదర్స్లో వేసానని? అలా లిక్కర్ షాప్లోకి వెళ్ళి కొనుక్కొని వచ్చినాడు ఎంత రేట్లు ఇవన్నీ కాకుండా ఆదాయ వనరు ఎలా వస్తుంది అన్నదే కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ని ప్రభుత్వం జస్టిఫై చేస్తున్న దగ్గర వీళ్ళు కొత్తగా వచ్చి పాత పద్ధతులే అన్న దగ్గర అది దోపిడీయే కదా. వ్యవస్థ దోపిడీకి గురైంది, ట్రాక్ రికార్డ్. ప్రభుత్వ ఆదాయాన్ని గడ్డికొట్టమే కదా. ఇప్పుడు దానికి ఉచిత ఇసుక అంటున్నారు. నేను నిన్న టిడ్కో ఇల్లు, బుడ్కో ఇల్లు, ఒక విషయం ఇది అయిన తర్వాత ఆదాయ వనరు ప్రభుత్వంకి రావట్లేదు, ఉచిత ఇసుకిస్తున్నారు సార్. ఉచిత సిమెంట్ 270 రూపాయలకి ఇస్తున్నారు. వీళ్ళు బయట చెప్పి రేట్లు అంతా సిమెంట్ భారతీయ సిమెంట్ 470, 430 రేట్లు చెప్తున్నారు కదా. దే ఆర్ గెటింగ్ ఇట్ 270 రూపీస్. ఈ చర్చ మళ్ళీ మొదటికి వద్దాం. అంటే ఈ ప్రభుత్వం నిరంతరం ప్రజలకి కావాల్సినది వాడేమన్నాడు? ప్రొవైడర్. లీడర్ కాదు, ప్రొవైడర్ అన్నాడు. లీడర్ నీడ్ టు ప్రొవైడ్, అందుకే నీకు లీడర్ కింద గుర్తిస్తారు. లీడర్ కూడా ప్రొవైడ్ చేయకపోతే, ఇప్పుడు నాన్న అన్న మాట ఉంటుంది. నాన్న అంటే మనకు అన్నీ ఇచ్చే భగవత్ స్వరూపుడు. అలాగే మనం 5 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిని మనం ప్రతిష్ఠించుకున్నామంటే భగవత్ స్వరూపుడు నాన్న రూపంలో ఉన్నాడు, మనకి అన్ని ఇచ్చేవాడు అని అర్థం. ప్రొవైడర్ కదా, తండ్రి స్థానంలో ఉండాలి. సో ఇక్కడ మీకు ప్రొవైడర్ ఏం ప్రొవైడ్ చేస్తున్నాడు? వీళ్ళు చెప్తున్న హెరాయిన్, కొకైన్, నవరత్నాలు అయితే ఉన్నాయా? లేవు కదా. లిక్కర్ కూడా పెనాల్టీ క్లాజ్ ఇంపోజ్ చేసి ఇస్తున్నాడే కదా. మిగిలినవి సంక్షేమం చేస్తున్నాడు. సార్ నేను గత డిబేట్లో ఒకసారి చెప్పా,
ఒక ప్రైమరీ మోటో అన్నది ఉంటుంది. ఏది, మీరు ఒక జీతం ఒకటి ఎంప్లాయీకి ఇస్తున్నారంటే వాడు నెలల పాటు ఆ కుటుంబాన్ని అదంతా ఓకే సార్, అది చాలాసార్లు మాట్లాడుకున్నాం. నా పాయింట్ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ఎందుకు ఇది మాట్లాడాడు, దాన్ని కేవలం పంచటం కానీ ఎందుకు చూస్తున్నాడు, అది హ్యూమన్ డెవలప్మెంట్గా ఎందుకు చూడట్లేదు. వరల్డ్ వైజ్గా డెవలప్మెంట్ సూచికలు ఏంటి, విద్యా వైద్యం కదా, విద్యా వైద్యం మీద పెట్టిన ఖర్చును కూడా పంపిణీగా పంచటంగా ఎందుకు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ కంపెనీలు రాలేదని ఎందుకు వచ్చేస్తుంది. కానీ ఎందుకు అనుకుంటున్నారు? నేను చెప్తుంది ఏంటంటే బేసిక్ నీడ్స్ ఆఫ్ హ్యూమన్ కెన్ బి ఫుల్ఫిల్డ్ అన్నప్పుడు, బేసిక్ నీడ్స్ ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవుతాయో హ్యూమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేటిక్గా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు ఇంట్లో నాకు బ్రేక్ఫాస్ట్ పెట్టి ప్యాంటు షర్ట్ వేసి స్కూల్కి పంపించారనుకోండి, చదువుకోవాలన్నది మోటో. కానీ నేను ప్యాంటు షర్ట్ గవర్నమెంట్ ఇచ్చి స్కూల్లోనే అన్నం పెడతారన్నది అనుకోండి, ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పేరెంట్స్ బదులు రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఇండివిజువల్స్ది గవర్నమెంట్ తీసుకుంటుంది. ఎందుకు? ఆ సిన్హా కమిటీలో 10 లక్షల మంది చైల్డ్ లేబర్ని ప్రొటెక్ట్ చేశారంది. ఇవాళ పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకుంటుంది విద్య వైద్య ఆరోగ్య పరిరక్షణ నేపథ్యంలో, ఇంక్లూడింగ్ ఫుడ్తో సైతం 24,70,000 మంది. ఇది 24,70,000 మంది పిల్లలు బడిబాటను పెట్టారు అన్నది ఒక ఫ్రేజ్ కింద చూడాలా, లేకపోతే జస్ట్ ఒక సెంటెన్స్ కింద చూడాలా? ఇది ఒక రిఫార్మ్ హ్యాస్ టేకెన్ ప్లేస్. పిల్లలు చదువుకుని చిన్న విషయం ఎందుకు కనపట్లేదు ఆయనకి, ఎవరికి కనబట్టలే సార్. ఇప్పుడు మీకు మాట చెప్తున్నా నేను, అందుకే మీరు ఇందాక లడ్డారు. కానీ ఒక జీతం ఇచ్చేవాడికి వాడి ఇంటికి 30 రోజులు పోషించుకుంటాడన్న కాన్సెప్ట్ ప్రభుత్వం ఉంది, అలాగే ఆఫీస్లో మీరు ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసేవాళ్ళది. బట్ ఈ డీవియేట్స్ అవుట్ ఆఫ్ ఇట్. పక్కన పార్కాయిత్కి వెళ్ళి మొదటి రోజు నేను మందు తాగేశాను అన్నాడు అనుకోండి ఇచ్చిన డబ్బులతో. సో వాట్ అబౌట్ రిమైనింగ్ 29 days అన్న దగ్గర మీరు ఒక గుడ్ ఎంప్లాయర్గా మీరు ఆలోచించేది ఏంటి? ఇంట్లో వాళ్ళ భార్య పిల్లల్ని పిలిచి నేను ఒక నెల శాలరీ అడ్వాన్స్ ఇస్తున్నానమ్మా, పీరియడ్కి కట్ చేస్తాను, మీ వాడు తగలబెట్టిన దానికి, దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇది ఈ ప్రభుత్వం తీసుకుంది. యు గాట్ ఇట్. ఈ 5 సంవత్సరాలకి మేము భరోసా ఇచ్చి నీకు ప్రొటెక్ట్ చేస్తున్నాం. అక్కడ ఇచ్చే కార్యక్రమంలో పెనాల్టీ ఎవరికి వేస్తున్నాడు? సామర్థ్యం ఉన్నవాడికి. ఈ సిచ్యువేషన్ని ఉదాహరణకి ఎక్సెస్ ఎలక్ట్రిసిటీ రేట్లు కట్టినోడు కానీ, లేకపోతే ఎక్సెస్ పెట్రోల్ రేట్లు పే చేస్తున్నాడు కానీ వాడు కన్విన్స్ అయ్యాడు. ఎందుకు కన్విన్స్ అయ్యాడంటే ఈ ప్రభుత్వం నా కళ్ళ ముందు, నా వీధిలో, నా పని మనిషి పిల్లలతో సైతం వీళ్ళందరూ స్కూల్కి వెళ్తున్న ఉదంతాలు వీడికి కనబడుతున్నాయి. ఎందుకంటే ప్రత్యక్ష పరోక్ష పనులు కట్టిన ప్రజలకి ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది ట్రాన్స్పరెన్సీ కనబడుతుంది. ఏది? వీడు నాడు, నేను వెళ్తున్న ఊర్లో స్కూల్ నాడు నేడిది కలకలాడుతూ కనబడుతుంది. విలేజ్ క్లినిక్లో ఆరోగ్య పరిరక్షణ కనబడుతుంది. పిల్లలు చదువుకుంటూ కనబడుతున్నారు. తర్వాత రైతాంగం నీటి నిలువలు ఉన్న కారణంగా నేను ఆలగడ్డ తిరిగితే సార్ ఇంకా పచ్చని పొలాలు చూశాను సార్. ఐ షో ద వీడియోస్ ఆల్సో. అది బాగా ఫర్టైల్ ల్యాండ్స్ ఉంటాయి, కుందు నది, అవి కాస్త గ్రౌండ్ వాటర్ ఉంటుంది బాగా. దాన్ని ఎంత అనాలిసిస్ చేశారు కదా సార్. గ్రౌండ్ వాటర్ ఉండే దగ్గర డ్రాట్. ఇది ఏప్రిల్ కదా సార్, ఆల్మోస్ట్ 10వ తారీఖు దగ్గర ఉన్నాం మనం ఉగాది. ఏప్రిల్ అంటే ఇంకో మే జూన్ తప్ప ఇంకేం లేదు. తర్వాత జూన్ సగం నుంచి వర్షాలు, మాన్సూన్ బ్రేక్ అవుతుంది. బట్ ఈవెన్ ఆఫ్టర్ వీ హ్యావ్ గ్రౌండ్ వాటర్ అంటే అలాంటి దుస్థితి రాయలసీమకి ఎలా ఉండేది, ఇవాళ సుభిక్షమైన పరిస్థితి. ఇది ఈ ప్రభుత్వంలో 5 ఏళ్ళు. అలా గతంలో చంద్రబాబు నాయుడు జేమ్స్ బాండ్లో రెయిన్ గన్లు పెట్టుకోవటం, పిచికారీ కొడితే పంటలు పరిరక్షించబడ్డాయి, ఇటా కూడా ఇంతనే. ఎంత ఈల్డ్ వచ్చింది అన్న దగ్గర కూడా వ్యవసాయ ఉత్పత్తులు 54,816 నేను రిపీటెడ్ ఎందుకు అడుగుతున్నా, ప్రశాంత్ కిషోర్ మోటో ఏంటి అనేది నేను అడుగుతున్నా. మోటో అదే సార్, ఈ ఉపాధిఘాతం చెప్తే ఇప్పుడు మోటో సరిపోతుంది. పథకాలు ఎలా అవుతున్నాయి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. పథకాలు ఎలా మనిషి డెవలప్మెంట్కి కారణం అవుతున్నాయి ఏంటి అని మాట్లాడుకున్నాం. మై క్వశ్చన్ ఈజ్, ప్రశాంత్ కిషోర్ ఈ మాటలు మాట్లాడడం వెనక పొలిటికల్ మోటో ఏంటి? గతంలో ఎప్పుడు ఇలా మాట్లాడలేదు, ఆయన సర్వేలు చేసిన దగ్గర కూడా మాట్లాడలేదు సార్. ఇప్పుడు ఎందుకు మాట్లాడతారంటే ఒక ప్రోడక్ట్ 2 years ఉంటుంది వాడిది. ఇప్పుడు బీజేపీకి కూడా 2 terms ఇచ్చేటాడు కన్సల్టెన్సీ, ఎవరికి చీకటి దెబ్బలు అవి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి కానీ వీళ్ళకి కానీ, జగన్మోహన్ రెడ్డి ఏంటంటే వన్స్ హిస్ ఫార్మ్ ద గవర్నమెంట్ హీ రియలైజ్డ్ ప్రజలతో నాకు కనెక్టింగ్ డైరెక్ట్గా లేకపోతే నాకు ఏ పని అవదని. బట్ ఒక పర్ఫార్మెన్స్ కోసం ఇప్పుడు మనం ఏం చేస్తాం, క్లాస్ లీడర్ని ఎందుకు పెడతారండి స్కూల్లో? టు ఆర్గనైజ్ ద థింగ్స్. అదే ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ టీచర్ క్లాస్ మానిటర్ చేయడానికి. ఇప్పుడు ఆ ఋషేంద్ర సింగ్ ఉన్నా అలాగే మానిటర్ చేయడానికి పెట్టుకున్నాడు క్లాస్ లీడర్ల కింద. వారి పని చేయండి సార్, పలానా వాడు లాస్ట్ బెంచ్ వాడు సరిగ్గా పని చేయట్లేదు టీచర్ కంప్లైంట్ ఇచ్చాడు అనుకోండి, హీ హ్యాస్ టు. వాడిని రెక్టిఫై చేయాలంటే ఏం చేయాలి? మధ్య బెంచ్కి తీసుకురావాలి, లేదా ముందు బెంచ్లో కూర్చోబెట్టి క్లాస్ ఎనమడలా చేయాలి. ఆయన కనబడిపోతే చెవులు పిండి అవతల పక్కన కూర్చోబెట్టాలి. వెన్ దిస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, ద రోల్ ఆఫ్ పర్టికులర్ పర్సన్స్ ఆర్ బీన్ డైల్యూటెడ్. మీకు అర్థమవుతుందా? వీటికి మనోడికి ఓవర్ యాక్షన్ కావాలి. ఓవర్ యాక్షన్ లేని దగ్గర ప్రెజెన్స్ ఈజ్ నాట్ మేకింగ్ సెన్స్. అందుకని ఎత్తవతలు కూర్చోబెట్టారు. ఇప్పుడు ఏమైంది, ఈ పాట దానికి నాకు ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను లీడ్ మై థింగ్స్ అన్న దగ్గర బై ప్రొడక్ట్స్తోనే పని అవుతుంది అందరికి.
ఈడు ఇప్పుడు దానికి ఏం చెప్పాడు సత్సంగంలాగా, నేను రాజకీయ పార్టీ పెట్టాను, నేను ఇవి చేయట్లేదు అన్న దగ్గర. కానీ చేతికి డబ్బులు రావాలి కదా, అప్పుడు అవడవడం తనకు రాయబారాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, మొన్న సార్ లోకేష్ ఇల్లు అడవాడు పడిపోయాడు, విఐపీ పోప్ జాన్పాల్ వచ్చినట్టు ఆయనకి డోర్లు అవి తీసి మొత్తానికి ఎక్కించారు కదా. అప్పుడు జరిగిన డీలు 100-150 200 కోట్లు పడేస్తే పని చేయడానికి రెడీగానే ఉంటాడు. ఏమవుతుందంటే వాడి జీవితంలో సక్సెస్ రేషియో ఆఫ్ ప్రశాంత్ కిషోర్ ఏంటంటే నెగిటివ్. ఒక నెగిటివ్ని ప్రజల్లోకి బ్రహ్మాండంగా తీసుకెళ్లి సక్సెస్ మోడల్ చూడగలుగుతాడు. బట్ ఇప్పుడు ప్రాస్పరిటీ ఏంటంటే, సే ఫర్ ఇన్స్టెంట్ సర్వీస్ ప్రొవైడింగ్ అన్నది తప్పని చెప్తాడు ప్రజెంట్ లాజిక్లో. సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి వెనకాల ఉన్న శక్తి సామర్థ్యాలు ఎవరు? కామన్ మ్యాన్. వీడి మైండ్ డిస్ట్రాయ్ చేసాడు అనుకోండి, దిస్ ఈస్ బీన్ మిస్యూటిలైజ్డ్ అని. ఇది రీసెంట్ పాస్ట్లో ప్రజల్లోకి ఎక్కించడానికి ప్రయత్నం మొదలవుతుంది. ఇప్పుడు దీనికన్నా ముందు ఈ రోజు దాకా ఉన్న ప్రజలు కన్విన్స్ అయి ఉన్నారు. సే ఫర్ ఇన్స్టెంట్ ఎక్సెస్ ఎలక్ట్రికల్ ఛార్జెస్ అనండి, పెట్రోల్ ఛార్జెస్ అనండి, వాట్ ఎవర్ ఈస్ బీయింగ్ ఛార్జ్డ్ బై ద రెస్పెక్టివ్ గవర్నమెంట్ విచ్ ఇస్ ఇన్ టు ద బెస్ట్ యూటిలైజేషన్. బెస్ట్ యూటిలైజేషన్కి ఆ మొనాటమీని బ్రేక్ చేయాలి. ఓకే, ఆ మొనాటమీ బ్రేక్ చేయాలంటే ఏం చేయాలి? సమ్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్, ఉదాహరణకి అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి మీకు ఎక్కువ ఛార్జీలు పే చేస్తున్నారు, మీకు ఎక్కువ ఛార్జీలు పే చేస్తున్నారని ట్రాన్స్లోకి తీసుకెళ్ళాలి వాళ్ళు. ఇవాళ దాకా వాడు కన్విన్స్ అయి ఉన్నాడు, లేదంటే బయటికి రాడు. ఖచ్చితంగా బయటకు వస్తాడు కదా, నాకు మంట ఎక్కిపోతుందని. అలాంటి ఉదంతాలు ఎప్పుడైతే లేవో ఆ ఉదంతాలు రీత్యా వీళ్ళు చేస్తున్న పనులు అన్నమాట. రైట్, అయితే టీడీపీ చేయిస్తుందంట ఆబ్వియస్గా. రైట్, ఓకే. అయితే ఎందుకు తీసుకొచ్చినట్టుకి ఓకే, పిల్లల పెళ్లికి పేరెంటం కింద ఎందుకు వచ్చాడు? నేషనల్ ఛానల్ ఎక్కడ మాట్లాడతారు సార్. ఇప్పుడు వెన్ హీస్ గివింగ్ కన్సల్టెన్సీ టు ద మమతా బెనర్జీ, స్టాలిన్, లేకపోతే బీజేపీ, వీళ్ళు చేసిన ఏవి కనపడ వీడికి. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు టార్గెట్ అవుతున్నాడు? వై? బికాస్ వీళ్ళందరూ ఒక తాటి అయినప్పుడు ఇంకాదేది అనర్హం వీడిని కూడా తీసుకొచ్చారు. మీరు గమనిస్తున్నారా? ద నెగిటివిటీ ఆఫ్ రెస్పెక్టివ్ అపోజిషన్ మీద వాళ్ళ అంతర్గత కుమ్ములాట్లోనో లేకపోతే కొన్ని సీట్ల డిస్ట్రిబ్యూషన్స్లో పార్టీలు వర్సెస్ పార్టీలు అన్నది ఈ ఫ్రిక్షన్ని టు డైవర్ట్ పాలిటిక్స్ నెగిటివ్ స్ట్రాటజిక్స్తో ఈ టాక్టిక్స్తో వీడిని తీసుకొచ్చారు. వీడు ఏం చేశారంటే ఇప్పుడు ప్రజల్లోకి ఈ సర్వీస్ ప్రొవైడింగ్ ఈజ్ రాంగ్ అని మొదలెడతాడు. సర్వీస్ ప్రొవైడింగ్ రాంగ్ అన్నప్పుడు అది టీడీపీ కూడా వర్తిస్తుంది కదా ఆబ్వియస్గా. ఇప్పుడు ఏం చేయాలి? వాలంటీర్ వ్యవస్థ మాది తీసేస్తాం, దాన్ని కుదరదు, ప్రభుత్వ ఉద్యోగులు చేయాలని నిన్నటిదాకా మాట్లాడిన వాళ్ళు తర్జన భర్జనలో పడ్డారు, వాళ్ళ నుంచి అలా తీయాలన్న దీంట్లో. అప్పుడు వీళ్ళని వాడు రోల్ ప్లే చేస్తాడనమాట. అసలు సర్వీసెస్ వై ద హెల్ వీ నీడ్ టు గివ్ అన్న కాన్స్టెంట్లో వీడు తీసుకెళ్తాడు. రైట్, అయితే వైఎస్ షర్మిల గారి ఇష్యూ ఒకటి మాట్లాడదాం. చాలాసేపు మాట్లాడాం ప్రశాంత్ కిషోర్ గారి. వైఎస్ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్లో కడపలో చేస్తున్న క్యాంపెయిన్ పైన మీ ఒపీనియన్ ఏంటి? జనాలు తక్కువ ఉన్నారంటూ వైసీపీ కొన్ని వీడియోస్ బయట పోస్ట్ చేయడం చూశారు. కాంగ్రెస్ పార్టీ మోహానికి ఒక ఎజెండా వల్లకాడ ఉంటుంది కదా. రేపు పొద్దున మా గవర్నమెంట్ వస్తే లేదా సెంట్రల్ గవర్నమెంట్లో వస్తే మేము ఇది చేసి చేస్తాం అని చెప్పాలి కదా. ఎంపీగా పోటీ చేసినప్పుడు నేషనల్ ఎజెండా అది తప్ప హూ కిల్డ్ అవినాష్, హూ కిల్డ్ బాబాయ్, ఈ దిక్కుమాల స్లోగన్లు ఎవరివి? ఈ భౌగోళిశాలలో పడి తెలుగుదేశం వాడి. ఆ అమ్మాయికి ఎందుకు అది? వాట్ వే షీఈస్ కనెక్టెడ్ ఫర్ దట్ నాన్ సెన్స్? నెంబర్ 1. సే ఫర్ ఇన్స్టెంట్ షీఈస్ నాట్ ఎ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ దట్ వైఎస్. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా కుటుంబంలో ఏం జరిగిందో మనందరికన్నా అమ్మాయికి ఎక్కువ తెలుస్తుంది కదా. మళ్ళీ టాగోనింత మీద ఆధారపడవలసిన అవసరం లేదు కదా. వాస్తవానికి దగ్గరగాను వాస్తవాలు ఏంటో కూడా తెలిసిన వ్యక్తులకెళ్ళో ఆవిడ ఒకదాన్ని నేను గ్యారంటీగా నమ్ముతా. అలాంటి వ్యక్తి ఏం మాడుతుంది? స్క్రిప్టెడ్ ప్రోగ్రామే. నాకు ఎంపీ సీటీ నన్ను ఎంపీ చేయాలని వివేక బాబాయ్ అనుకున్నారు అని చెప్తున్నారు. ఈవిడ్ని ఎంపీ చేయాలన్నా మరి అటప్పుడు మరి సిబిఐకి మాత్రం ఆమె అసలు ఎంపీ చర్చ లేదని చెప్పినట్టు గుర్తు. నాకు చర్చ లేదని గుర్తాడు సార్, అది వాస్తవం కూడా. స్టేట్మెంట్ ఇచ్చారు కదా. షీఈస్ గివెన్ ఎ స్టేట్మెంట్. వీఆర్ ఆల్ నాట్ ఆస్పిరెంట్స్ అన్న దగ్గర నుంచి మొదలైన చర్చ ఇది. వివేకం సార్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అడ్మిటెడ్ కదా సార్, ఐఎమ్ నాట్ అన్ ఆస్పిరెంట్ ఫర్ దిస్ అని. ఏంది ఇవన్నీ? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? 5 ఏళ్ల క్రితం కథల్ని మళ్ళీ రెన్యువల్ చేసుకుని వస్తున్నారు. ఇప్పుడు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అలా కార్తీక దీపం సీరియల్ అయిపోయింది కదా. ముసలి అందరూ ఇంట్లో బెగబెట్టుకొని కూర్చుంటుంటే మళ్ళీ కార్తీక దీపం మళ్ళీ సీరియల్ మొదలెట్టారు, డైలీ సీరియల్. అలాగే ఇది కూడా ఈ పనికిమాల చేస్తున్న బొరతొక్క ఆలోచనలు ఏంటంటే వీళ్ళకి చిప్పులు ఎగిరిపోయారు ముసలి అందరికీ. పార్టీకి 1% ఓటింగ్ ఉంది కదా, కనీసం ఏ ఊర్లో పోయినా ఒక 500 మంది 1000 మంది పోగవుతారు కదా. వీటి షర్మిల గారు తెలంగాణలో క్యాంపెయిన్ చేసినప్పుడు జనాల గ్యాదరింగ్ కనపడింది కదా. కనీసం మీటింగ్ పెడితే ఒక 1000-2000 మంది జనాలతోనే మీటింగ్ పెట్టుకున్నారు. సార్ ఏపీలో ఎందుకు మరి అట్లా? నేను ఒక మాట చెప్పనా సార్, ఆవిడకి ఇక్కడ గ్యాదర్ అయ్యారన్న మాట మంచి మాట చెప్పారు. దేనికి? ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించడానికి. కానీ అక్కడ ఆవిడ చేస్తున్న పని ఏంటి? ఉన్న కుటుంబ సభ్యులను విమర్శించడానికి ఆవిడ గ్యాదరింగ్ యూజ్ చేసుకుంటారు. గ్యాదరింగ్ అవ్వట్లా ఎవరు? కొంతమంది సిపిఎం వాళ్ళు కనపడుతున్నారు. మొదటి 2 రోజులు జనాలు లేరు అసలు.
ఇప్పుడు తర్వాత సిపిఎం సిపిఎం నిర్మాలు కల్లేండి సార్ వాళ్ళకి ఏం కూటమిలో ఉన్నారు కాబట్టి ఎక్కడో ఉన్న దీన్ని బలవంత బ్రాహ్మణత్వంతో వస్తారు తప్ప పొలిటికల్ మీటింగ్ లో ఈ మర్డర్లు ఇవన్నీ మాట్లాడడాన్ని ఎలా చూడాలి? అక్కడ వాళ్ళ ముగ్గురులో ఆ ఫ్రేమ్ లో చూడండి తులసిరెడ్డి గారు ఉన్నారు. వీళ్ళిద్దరికన్నా ఆయనకి బాగా తెలుసు. ఆయన అటు సరిగ్గా మాట్లాడితే చాలా బ్రహ్మాండంగా అర్థాలు వస్తాయి. చేతులు కట్టుకుని నిలబడి ఇప్పుడు వీళ్ళకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలయ్యి కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం అన్న దానికన్నా వెంజెంట్ ఆఫ్ పాలిటిక్స్ ఓన్లీ అవినాష్ రెడ్డినే ఫోకస్ చేసుకుని వెళ్తున్నారు. చిన్నపిల్లడు తమ్ముడు అతను. అవును, ఆయన్ని టార్గెట్ చేసి అసలు కాదు ఆయనే చంపేశాడని మాట్లాడుతున్నారు. అదే కదా మరి గౌరవ న్యాయస్థానాలు గౌరవ సిబిఐలు వీళ్ళకన్నా అధిక తెలివితేటలు వీళ్ళకి ఉన్నాయంటే ఏం చెప్పాలా? సేమ్ ఎలక్షన్స్ ముందు కూడా ఇదే కదండి. వాళ్ళ స్లోగన్స్ వాళ్ళ టైటిల్స్ వీళ్ళు ఎంతసేపు ఏంటంటే 37 దాడి ఫ్యామిలీ మీద చేసే కార్యక్రమంలో వీళ్ళిద్దరూ బలిపశువులు అవుతున్నారు. సో కాంగ్రెస్ ఐడియాలజీని మాత్రమే ఆమె చెప్పుంటే కాస్త కన్వెన్షన్ అది. ఇప్పుడు వెనకాల తులసిరెడ్డి లాంటి మనిషి నిలబడి ఉన్నప్పుడు ఆయన పెద్ద మనిషి కాంగ్రెస్ భావాలు కాంగ్రెస్ ఏం చేయబోతుందో ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ వస్తే రాహుల్ గాంధీ గారు ఆల్రెడీ ప్రామిస్ చేశారు ప్రత్యేక హోదా ఇస్తారు ఇలాంటివి మాడితే ప్రజలకి అట్లీస్ట్ కన్సర్న్ అయినా ఉంటుంది. వీళ్ళంతా పారాచూట్ సిట్టింగ్ బ్యాచ్లు అండి ఇవన్నీ. మీకు ఎప్పుడైతే ఏబిఎన్ టీవీ ఈ తెలుగుదేశం స్క్రిప్ట్లు చదవడానికి ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చారో ఎత్తుపైన బ్యాచ్ అని అర్థం. ఈసారి ఇప్పుడు బీజేపీ నోటాలతో కూడా పోటీ పడవలసిన దౌర్భాగ్య స్థితి వస్తుంది కాంగ్రెస్కి. అట్లీస్ట్ వాళ్ళు 1% పైన ఉన్నారు, 1.5 దాకా. ఈసారి 0.84తో బీజేపీకి ఒక అడుగు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం తరలేదు. ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవడానికి ఉండదా ప్రసాద్ గారు? ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. కంటెంప్ట్ ఆఫ్ కోర్టుల కింద రావాలి. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి నోటీస్ ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ ఇచ్చారు. ఏమని అన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి పసుపతి ఏదో అన్నారు. నాకు తెలిసి రామారావు గారి కుటుంబానికి తెలుగు భాష వచ్చిన భ్రమలు ప్రజలకు ఉన్నాయేమో కానీ నాకైతే లేవు సార్. వాళ్ళకి తెలుగు రాదు. పశుపతికి చాలా తేడా ఉంది. గమనించారా? పశుపతి అన్నారా? పశుపతి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాటలు వినండి, మీకు అర్థం. అరుంధతి సినిమాలో పశుపతి ఉన్నాడు, సో ఈయన కోట్లేస్తే పశుపతి వస్తాడు. పశుపతి వస్తాడు. మనకి ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ పసుపు జెండా ఉంది కాబట్టి పసుపుని అట్రిబ్యూట్ చేస్తే మాట్లాడేది. అంటే కంపేర్ టు ద వెల్నిస్టిక్ స్కిల్స్ ఆఫ్ దట్ పర్టికులర్ క్యారెక్టర్ ఇన్ దట్ మూవీని ఈ పశుపతికి అదే క్యారెక్టర్స్ ఉన్నాయని ఎస్టాబ్లిష్ చేసాడు. బట్ ఈయన మరి డెలిబరేషన్స్ ఇస్తున్నారు కదా, రాక్షస పాలన అదేదో వర్డ్ కూడా యూజ్ చేస్తాం అది చేస్తున్నారు. షర్మిల గారు అయితే డైరెక్ట్ గా చంపించినోడు అని మాట్లాడేస్తున్నారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టులు అవ్వాలి ఇవన్నీ. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు. ఈవెన్ ఎలక్షన్ కమిషన్ ఎందుకు మరి దానిపైన ఎలక్షన్ కమిషన్ గురించి నన్ను తక్కువ అడగండి సార్. నాకు అసలు వాళ్ళ మీద ఏ విధమైన నమ్మకం లేదు. వాళ్ళే గౌరవం ఉంది కానీ నాకు ఎలక్షన్ కమిషన్ మీద గౌరవం, వ్యక్తుల మీద నమ్మకం లేదు. ఎందుకంటే బికాస్ దే విల్ నాట్, వాళ్ళకున్న ఇండిపెండెంట్ స్టేచర్కి క్యారెక్టర్కి ఓ శాసన్ గారి లాగా పనిచేస్తే ఆలోచిద్దాం. బట్ నో, ఐఎమ్ నాట్ సీయింగ్ దట్. అందరు స్టేషన్లు ఉంటారా? మరి ఉండపోతే భారతం సార్ ఇది. రోజు సచిన్ టెండూల్కర్ విల్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్. డెఫినెట్గా వ్యవస్థల మీద మాకు గౌరవం ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవి ఎప్పుడైతే ఫుల్ఫిల్ కావో చాలా బాధాకరంగా ఉంటాయి. ఎందుకంటే ద్వంద్వ విధానాలు చాలా డేంజర్ సార్. ఒకరిని ఒక యాడ్ స్టిక్తో కొలుస్తూ ఇంకోళ్ళని ఇంకో యాడ్ స్టిక్తో కొలిస్తే నాట్ టాలరబుల్. అంటే ఏదో ప్రొసీజర్ ఉంటుంది కదా, కంప్లైంట్ చేయాలేమో బహుశా. మరి సుమోటోకి తీసుకోవడానికి ఉండదేమో. వాళ్ళు సుమోటో నేను అనట్లేదు సార్. సో ఇప్పుడు మర్డర్ కాదు, ఒక విషయం చెప్తాను. నిన్న పురంధేశ్వర్ గారు ఒక లెటర్ రాశారు. షీస్ టాకింగ్ అబౌట్ మన ఈ చీఫ్ సెక్రటరీలు అందరూ రిటైర్ అయిపోయిన తర్వాత ప్రవచనాలు చెప్తారు చూడండి. డిసెంట్ నోట్ అన్నది ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఇన్స్టెడ్ ఆఫ్ అక్నాలజింగ్ ఇట్, దిస్ ఇస్ నాట్ ద రైట్ వే, దిస్ ఇస్ నాట్ ద రైట్ ఫార్మాట్ టు గివ్ ఎ కంప్లైంట్. యు హావ్ నో రైట్ టు గివ్ ఎ కంప్లైంట్ ఆఫ్ రీప్లేస్మెంట్స్ అన్నది ఎందుకు రిజెక్ట్ చేయలే కదా? యా, ఎలక్షన్ కమిషన్ say for instance you have a right to give a complaint. You are not supposed to recommend people. Is this not tolerable? Give another letter ni రిజెక్ట్ చేయొచ్చు కదా లెటర్. అది ఎందుకు చేయలే? కరెక్టే. I'm not denying her letter. She had a right to write a letter to the respective election commission stating very clearly there will be some ups and downs. She had every language to use. But when it comes to complaint, she had no right to give suggestions to the respective election commission. ఎందుకంటే కాదు, ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ కన్నా ముందు పార్టీలు అన్నింటినీ పిలిచి అప్రహెన్షన్స్ అన్నింటినీ తీసుకుని సజెషన్స్ తీసుకుంటుంది. ఆఫ్టర్ దట్ దే యూజ్ ఓన్లీ డిస్క్రిప్షన్స్. ఒక డిస్క్రిప్టివ్ అథారిటీకి సజెస్టింగ్ అథారిటీ కింద ఒక పార్టీ ప్రెసిడెంట్ వెళ్ళిందంటే వాట్ ఈస్ దట్? ఓకే, ఇస్ ఇట్ యాక్సెప్టబుల్? డెఫినెట్ కాదు. రెండోది, ఇక్కడ వీళ్ళిద్దరు విషయంలో వెన్ దే టాకింగ్ లైక్ దిస్, ప్రతిదానికి అగేసుకునే కొంతమంది వ్యక్తులు ఎవరెవరికో సపోర్ట్లు ఇచ్చి ఇవ్వతారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు బీయింగ్ న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఎందుకు ప్రొసీడ్ అవ్వట్లే? కోర్ట్ మే టేక్ సుమోటో. ఇప్పుడు వీళ్ళు ఒక డెలిబరేషన్స్ ఇస్తున్నారు. నేను ఒక న్యాయమూర్తి గురించి వచ్చిన మాట చెప్తా. ఒక వ్యక్తి డాక్టర్ రూపంలో వెళ్ళిన దానికి కలిసి 20 కోట్లు ఆఫర్ చేశాడు అన్న దానికి అప్రహెన్షన్స్ ఉన్నప్పుడు
ఇంప్లీడ్ అవుతూ ప్రతిసానికి బెయిల్ ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేస్తున్న సునీత గారి స్థాయిలో షీఈస్ గివింగ్ డెలిబరేషన్స్ దట్ అవినాష్ రెడ్డి హస్ కిల్డ్ ఇట్ when he is subjudice in the respect to court. Why can't to be considered as a contempt of court? Yes, అదే అడుగుతున్నాను ఎంతమంది నుంచి. సునీత రెడ్డి గారు కేసుతో సంబంధం ఉండి పిటిషన్ వేసి ఆమె పార్టీగా ఉండి ఆమె కామెంట్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు గౌరవ న్యాయస్థానాలు కానీ చట్టం కానీ ఎలా ఉండాలంటే మా ఇంట్లో ఎవరైనా చంపేస్తే నేను ఎవరి మీద ఎలిగేషన్ చేస్తానో వాడే ముద్దాయి అనేది కన్ఫైన్ అయిపోవాలి యాజ్ పర్ దీస్ పీపుల్. ఇస్ ఇట్ రైట్? వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ని కోర్టు ముందు పెట్టి కోర్టులో అది ప్రూవ్ అయ్యేలా కదా చేయాలి. సార్ మీకు ఒక విషయం చెప్తాను. సిబిఐకి డైరెక్షన్ గివెన్ బై ద రెస్పెక్ట్ టు కోర్టు కొత్త టీంతో ఎంక్వైరీ నడుస్తుంది అంటే దెన్ దే వోంట్ సబ్మిట్ ద రిపోర్ట్. దాంట్లో ఉన్న బైబ్యాక్స్ కిక్ బ్యాక్స్ ఏంటన్నది ఎస్టాబ్లిష్ అయితేనే కానీ డెఫినెట్గా అసలు నిజాలు బయటికి రావు. ఇవాళ కోర్టు పర్వ్యూలో ఇవాళ డైరెక్షన్ అండర్ సిబిఐ పనిచేస్తున్న దగ్గర 20 తర్వాత జరిగిన లెక్క వేరు. టిల్ దాట్ ఇట్ ఈస్ నాట్ బీన్ సబ్మిటెడ్. ఓకే. సో ఇప్పుడు తర్వాత మా శ్రవణ్ గారు కూడా నేను ఒక డిబేట్లో చూశాను మీ దగ్గరే. కోర్టుకి డైరెక్షన్లో ఉన్న ఒక కేసు విషయంలో లోపల కొంతమంది ముద్దాయిలు ఉండొచ్చు. ఒక డాక్టర్కి సంబంధించిన నాన్నగారు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఐఎమ్ నాట్ డినయింగ్ ఆల్ దట్. బట్ గౌరవ జైలు అది కూడా వేరే స్టేట్లో ఉన్నది. అతను హెల్త్ క్యాంప్కి పర్మిట్ చేసినప్పుడు ఈజ్ దేర్ ఎనీ ఇఫ్స్ అండ్ బట్స్ టు గివ్ కన్సిడరేషన్ టు మీట్ పీపుల్ అరౌండ్ అన్నది అవుతుందా అవదా అన్నది పాసిబిలిటీ ఉంటే ఇవాళ ఎవరైనా ఆ విధంగా చేయొచ్చు. బట్ గౌరవ న్యాయస్థాన పరిధిలో ఉన్న దగ్గర గౌరవ జైలర్ వ్యవస్థ ఒక వ్యక్తికి డాక్టర్ గారికి పర్మిషన్ ఇచ్చినప్పుడు కేసుకి సంబంధించిన వ్యక్తులతో ఉన్నదానికి ఆయన ప్రొఫెషన్ శంకించడంతో సమానం. రెండోది ఆయన కలిసారా లేదా అన్నది దాని మీద తాసారాలు బేరాలు ఏమైనా జరిగాయి అన్నవి గౌరవ జైలర్ రూపంలో కనుక ఒక డెలిబరేషన్ వస్తే బికాస్ ఈజ్ వైలేటెడ్ వాట్ ఎవర్ ద permissions we are given another. If the complaint is being launched by the respective jailer or somebody else, there is a chance and probabilities of it. ఇప్పుడు దీంట్లో ప్రతిదానికి ప్రొవోకింగ్ యాటిట్యూడ్తో బిహేవ్ చేస్తున్న ఒక వ్యక్తి ప్రతిదాన్ని ఇతనికి అన్వయించుకుని ఇతనికి అనుగుణంగా ప్రశ్నించబడుతున్న తరుణంలో ఏ విధమైన ఎలిగేషన్స్ చేసినా సరే వాటిని గౌరవ న్యాయస్థానం ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది దాని దగ్గర అపోహలు క్రియేట్ చేస్తూ వస్తున్న బయట వార్తల్ని ఎంతవరకు సెన్సిటివ్ ఉంటుంది. అది కోర్టు మరి ఎలా కన్సిడర్ చేస్తుందో చూడాలి. వీళ్ళే సీసీ కెమెరా ఫుటేజ్ అది తీసుకెళ్లేదో ఇచ్చారంట కోర్టులో. ఆబ్వియస్గా ఇస్తారండి. ఇప్పుడు గౌరవ న్యాయస్థానం అవి ఖాళీగా ఉంచదు కదా. ఇప్పుడు మీ ఆఫీస్లో నేను వచ్చినప్పుడు మొత్తం ఇది ఉంది. నేను స్టూడియోలో ఉన్నానా లేదంటే మీ రూమ్లో కూర్చొని ఇక్కడికి వచ్చానా అన్నది బదులు ఎవరితో క్యాష్ పోయింది అనుకోండి, పర్స్ పోయింది అనుకోండి, దాంట్లో నేను కూడా ముద్దాయి కింద ట్రీట్ చేయబడతాను. ఎలిగేషన్ ఇట్ ఇస్ కొత్త వ్యక్తి అతను వచ్చాడండి మేము లాక్డౌన్ వాళ్ళు అందరినీ చెక్ చేసాం, నా డబ్బులు ఇందులో పోయి అన్నదానికి నేనే కనుక రేపు పొద్దున ప్రూవ్ అయినప్పుడు ఖచ్చితంగా తలదించుకోవాల్సిందే. కానీ అప్పటిదాకా నా మీద వచ్చిన ఎలిగేషన్కి నేను బాధ్యత వహించాలి, మీకు సహకరించాలి. రైట్. చివరిగా పోతిన మహేష్ పార్టీని వీడారు. ఒక విషయం నేను చెప్పగలను సార్. పోతుల మహేష్ అనే వ్యక్తి నేను కొన్ని డిబేట్లో ఆయనతో పార్టిసిపేట్ చేశాను. ఐ నో ద కమిట్మెంట్ టువర్డ్స్ హిస్ పార్టీ. ఈస్ బీన్ ఎ సోల్జర్ ఫర్ హిస్ పార్టీ ఫ్రమ్ లాస్ట్ 10 years పార్టీ పెట్టిన కాడి నుంచి. ఎప్పుడైతే కన్సిడరేషన్స్ ఉండవో మనోభావాలు అనేవి గ్యారంటీగా గాయపడతాయి. అందులో కొంతమంది ఒక టాల్ పర్సన్స్ ఇన్ ద రెస్పెక్టివ్ పార్టీలో వాళ్ళకి కనీస పరిగణన కూడా తీసుకొని చిత్తశుద్ధితో పనిచేస్తున్న వాళ్ళది ఈజ్ అన్ ఆస్పిరెంట్ ఫ్రమ్ లాస్ట్ ఎలక్షన్స్ కూడా నిలబడి ఓడిపోయిన వ్యక్తి, కన్నేమైన ఓట్లు తెచ్చుకున్న వ్యక్తి. వాళ్ళ గ్యారంటీగా నేను అంటుంది ఒక బ్రూటల్ ఎక్సర్సైజ్ కనుక ముందు నుంచి జరుగుతూ పార్టీలో నాయకత్వాలందరినీ కన్విన్స్ చేసి పక్కన కూర్చోబెట్టి మా సభ్యులు వీళ్ళు ఈ ప్లేస్లో ఇస్తడానికి రెండు పార్టీలు ఒప్పుకున్నామని పెద్దలుగా ఒక పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు డెలిబరేషన్స్ ఇచ్చిన తర్వాత ఇలాంటివి రైజ్ అయితే ఏంటిది? పోతుల మహేష్ గారితో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు 2 నెలల క్రితం నుంచి మాట్లాడుతున్నారు కదా, ఇవాళ ఈయన బాధపడ్డాడు ఏంటిది అన్నది ప్రశ్న. బట్ ఇదేవి జరగకుండా ఓవర్ నైట్ ఇండిపెండెంట్ డిస్కషన్స్ తీసుకున్న వీళ్ళిద్దరి వల్ల ఎంతమంది సతమతం అవడం. అవతల తెలుగుదేశం పార్టీలో కూడా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు కానీ ఎవరినైనా మీరు తీసుకోండి చాలామంది పేర్లు. సో దీర్ ఆల్ పీపుల్ వెన్ దే ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ దేర్ ఎగ్జిస్టెన్స్. ఆబ్వియస్గా పోతుల మహేష్ నీడ్ టు బి గివ్ కన్సిడరేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్. అంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా చెప్తున్నారు, నేను సీఎం అని అరుస్తున్నారు, వస్తుంటే మనకి ఇంకా అంత ఇది రాలేదు, అంత బలం లేదు అని మాట్లాడారు. క్యాడర్ లేదు, స్ట్రక్చర్ బిల్డ్ చేసుకోలేకపోయామని కూడా మాట్లాడుతున్నారు చాలా సందర్భాల్లో. ఆయన 10 ఏళ్ళు అయింది, ఇంకా మనం కింద స్థాయిలో తెలుగుదేశం పార్టీకి ఉన్నంత బలమైన క్యాడర్ లేదని. జనసేనకు ఉన్న 10-15 మంది లీడర్లు జనసేనలోనే పుట్టి జనసేనలోనే పెరిగి జనసేనతోటే ట్రావెల్ అవుతున్న లీడర్లో 10-15 మందిలో మహేష్ ఒకటి కదా. ఆబ్వియస్గా అదే చెప్తున్నాను. సో నీ పార్టీ తయారు చేసిన లీడర్ని ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఎలా? అదే నాయకుడి యొక్క లోపం ఉంటారు దాన్ని. అందుకే ఆయనకి ఏమీ తెలియదు అనే విషయం ఈ రోజు దాకా కన్ఫైన్ అయ్యి అన్ని డిబేట్లో అన్నిసార్లు ఆర్గ్యూ చేయడానికి కూడా రీజన్ అదే. వెన్ యూ డోంట్ నో హౌ టు ప్రొటెక్ట్ యువర్ ఓన్. మిగతా చోట మీకు బలం లేదు, మీకు అభ్యర్థులు లేరు సార్. ఒక కోడిని పొదిగిన కోడిని పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకుంటుంది చిన్న చిన్న. అలాంటిది
సార్ ఒక ఐడియాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. పార్టీ సిద్ధాంతం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పార్టీ ఐడియాలజీ సిద్ధాంతానికి ప్రభావితమై ఎవరైనా వస్తారు. ఒక ఐడియాలజీ సిద్ధాంతం లేకపోయినా వీళ్ళు ఎన్నాళ్ళు కమిట్మెంట్తో ఉన్నారు చూడండి, ఇది వీళ్ళ గొప్పతనం, నాయకుడు గొప్పతనం. కానీ ఎందుకంటే నాయకుడిని అంత మనసా వాచ గుడ్డిగా నమ్మారు. అయినా సరే నాయకుడు ఖచ్చితంగా చెప్పాలంటే చూడండి, అదేదో వెనకటికి పులి పాము ఆకలేస్తే ఆ పిల్లల్ని తినేస్తుంది అన్న దగ్గర పవన్ కళ్యాణ్ ఏం అతీతుడు కాదు. ఈవెన్ కిరణ్ కూడా, తిరుపతి కిరణ్ రాయల్ కూడా చాలా చాలా రోజుల నుంచి పార్టీలో ఉన్నారు, ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చారు. కనీసం వాళ్ళు ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెన్స్ సార్ ఇవన్నీ బాగానే ఉన్నాయి, వాళ్ళు మాట్లాడే విధానాలు అవన్నీ ఎలా ఉంటాయి. ఇప్పుడు నాకు కూడా చాలా ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ థ్రెట్స్, చంపేస్తాం పొడి చేస్తాం అని చెప్తూనే ఉంటారు ఫోన్లో కూడా. నేను రాత్రి కూడా చాలా డెలిబరేషన్స్ ఉన్నాయి. ఫర్గెట్ అబౌట్ ఇట్. కర్మగాలి పార్టీ ఓడిపోయినప్పుడు వాళ్ళ పరిస్థితులు ఏంటి సార్? అంతే కదా, పార్టీని మీద వేసుకొని ఆ స్థాయిలో ఇప్పుడు పార్టీ పరంగా వాళ్ళకి టికెటే ఇవ్వకుండా సైడ్ లైన్ చేసేసుకున్నారు. నాకు తెలిసి ఇదంతా గేమ్ సార్. ఎట్లా ఇప్పుడు ఇలాంటి వ్యక్తులకు మీరు అన్నట్టు కిరణ్ రాయల్ కానీ ఇలాంటి వాళ్ళు అందరూ ఆ పార్టీకి కమిట్ అయిపోయి పిచ్చెక్కిపోయి మాడారు. అంటే ఏ పరాలన్నీ మర్చిపోయి కూడా సింగిల్ లైన్స్లో డెలిబరేషన్స్ ఉన్న ఉదంతాలు ఉన్నాయి. ఇవాళ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఒక గేమ్ ఏంటంటే వీళ్ళందరినీ ఎక్కడికక్కడ విస్మరించడానికి కారణం ఏంటంటే రేపు పొద్దున్న అధికారంలోకి రావు వచ్చి కాన్సిక్వెన్సెస్ రిప్లికేషన్స్ వీళ్ళు ఫేస్ చేయగలరా లేకపోతే నేను ప్రొటెక్ట్ చేయగలరా అన్నది రెండు. ఎందుకంటే అతను పెరిగితాను ఆల్రెడీ మీకు హోటల్ అయితే వైజాగ్ విషయం మర్చిపోయారా, వీళ్ళందరినీ కళ్ళ ముందు పెద్దవాళ్ళందరినీ ఎత్తుకెళ్ళిపోతుంటే మా శివశంకర్ గారు లాంటి పెద్ద ఆయన కూడా ఎత్తుకెళ్ళిపోతుంటే అటు తొలిపోయిన తీలే బయటికి అదే హోటల్లో నుండి పిరిగి బందులో లోపల కూర్చున్నాడు. తెలియదు ఆయన కాబట్టి ఊరుకోండి సార్, నవ్వుతారు ఎవరైనా. పక్క రూమ్లో అంతంత గలాబాలు జరుగుతుంటే చాలా తప్పు సార్, అది చాలా తప్పు. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు ఏం చేయాలి? నాయకుడిగా నిలబడాలి. చెప్పులో చూపిస్తాడు కదా పెద్ద పోటుగల్ లాగా. చట్టపరంగా ఎస్ ఐఎమ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్. జనసేన లెటర్ మీద రాసి ఈ పేర్లు అందరివి నేను రెస్పాన్సిబుల్. రేపు పొద్దున్న నేను పోలీస్ స్టేషన్కి వస్తాను. ఇది కేవలం నిర్బంధించడానికి మీరు ప్రయత్నిస్తున్నారు కాబట్టి వీళ్ళు నా దగ్గరే ఉంటారు. వాళ్ళ ఐ బుక్ ఎంటైర్ నో హోటల్ ఫర్ దీస్ పీపుల్. ఇది ఇక్కడ కస్టడీ ఇక్కడే తీసుకొని బయటకు వెళ్ళరు వాళ్ళు. బయటపడండి మీరు. ఇది మాట్లాడవలసిన నాయకుడి లక్షణం. అంతేకాని గాలికి వదిలేసి తలుపులోంచి బయటికి రాకుండా వాళ్ళ తిప్పలాలు పడుతూ కేసులు పడుతుంటే ఇవాళ రేపు పొద్దున్న ప్రభుత్వం మారితే మాకు ఏదో ఉద్ధరించి ఊళ్ళు వెళ్తాం మా ప్రవచనాలు వెసెస్ ప్రభుత్వం మారిపోతే వాళ్ళని ప్రొటెక్ట్ చేయలేమన్న నిస్సహాయ స్థితిని ఎస్టాబ్లిష్ చేయమనండి. కేడర్ని కార్యకర్తల్ని పరిరక్షించుకోవాలని ఒక నిస్సహాయుడు పవన్ కళ్యాణ్. కాబట్టి ఇలాంటి యోధులుగా 10 సంవత్సరాలు బట్టి తల ప్రాణాలు మన ప్రాణాలను లెక్క చేయకుండా పనిచేస్తున్న పోతుల మహేష్ లాంటి వాళ్ళని విస్మరిస్తున్నారంటే దాని అర్థం అదే, ఇండైరెక్ట్గా ఓటమి ఒప్పుకున్నట్టే. చేతకంతనానికి ఇది ఒక నిదర్శనం. వదులుకున్నట్టే సార్. ద కమిటెడ్ సోల్జర్ ఇస్ బీన్ నో మోర్ ఇన్ ద వార్. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ వాట్ సార్ట్ ఆఫ్ వార్ దే ఆర్ డూయింగ్ అని. పార్టీలు చాలా మంది వస్తుంటారు పోతుంటారు, కానీ ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ మీరు తయారు చేసుకోవడం అంటే కొత్తగా ఎవరైనా వచ్చి పని చేయాలంటే కూడా నమ్మకం ఉండాలిగా. ఇంకే నమ్మకం లేదు సార్. వీళ్ళందరికీ లీడర్ సినిమాలో ముసలుడే మాకు నమ్మకం లేదు ద్వారా అని కూర్చుంటారు అందరూ కాల్ వేసి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్. మాకు సమయం కేటాయించినందుకు. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. రేపు షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి DH.